అంతరాష్ట్ర బైకుల దొంగలను అరెస్ట్ చేసి 13 మోటార్ సైకిళ్లను నగరంపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలుకలూరుపేట జాలయ కాలనీకి చెందిన వల్లెపు సత్యదాస్ గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై వివిధ ప్రాంతాల్లో బైకులను దొంగలించి అమ్ముతున్నాడని గుంటూరు వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మోటార్ వాహనాల దొంగలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువైన 13 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. బైక్ యజమానులు సెంటర్ లాక్ వేసి జీపీఎస్ ను అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టొచ్చని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. దీని చెత్త అంత ఉంది సార్. ఫిర్యాదు కొట్టాడు 13 వెహికల్స్ 8 lakhs కట్ చేయండి. చెప్పండి. అందరికీ నమస్కారం. స్టార్ట్ చేయండి సార్. అటుపక్క కూడా ఇటు బట్ దాన్ని ఇంకా లింకప్ చేయలేదు. సో అందుకే మేము రికవరీలో చూపించట్లేదు. ఒక 2 బైక్స్ వాటి యొక్క ఓనర్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. యాక్చువల్గా 15 బైక్స్ ఓల్డ్గా ఇతను అఫెన్స్ చేశాడని మేము ఒక ఉజ్జాయింపుకి వస్తాం. అదే ఇతను ఒకటేనండి. తండ్రి లేడు. దుర్వ్యసనాలకు బాగా డిఎస్పీ గారు ఇంట్లోనా? రీసెంట్గా కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్తో పాటు వెహికల్ థెఫ్ట్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో, అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ముద్దాయి తీసుకుంటే వల్లేపు సత్యదాసు 22 years అండి. ఇతని జాలయ కాలనీ, చిలుకలూరుపేట టౌను. అతను థెఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో, చిలుకలూరుపేట పిఎస్లో, నకరికల్లు, సత్తెనపల్లి రూరల్, మన జిల్లా పరంగా నల్లపాడు, పాతగుంటూరు, నగరంపాలెం, అరండాల్పేట, ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్, ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక 4 ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి. ఈ గ్లామర్ బైక్స్ ఒక 4 ఉన్నాయి. డిఫరెంట్ స్కూటీస్ లాంటివి, అంటే సుజుకి యాక్సెస్, యూనికార్న్ బైక్స్, ఇలాగా డిఫరెంట్ ఒక 13 బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే అటువంటి బైక్స్ని ఇతను ఆపరేట్ చేసి వాటి వైస్ ద్వారా వీటిని దొంగలించడం చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ కేసులో మొత్తం 13 అఫెన్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. అఫెన్సెస్లోని కేసెస్ని మనము పరిగణలో తీసుకుని ఆ 13 బైక్ని ఇప్పుడు రికవర్ చేసి చూపిస్తున్నాం. మనం ఆల్రెడీ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరుగుతుంది. విలువ సుమారు 8 lakhs ఉంటుందండి. సో ఆల్రెడీ ఈ పర్టికులర్ కేసుని ట్రేస్ చేయడానికి మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కంటే కూడా సిసిఎస్లోని టీం ఎఫెక్టివ్గా చేయడం జరిగింది. సిసిఎస్ సిఐ గారు సుబ్బారావు గారు, వాళ్ళకి ఎస్ఐ గారు రాములు గారు, అలాగే మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి సలాం ఎస్ఐ గారు, ఏఎస్ఐ కృష్ణస్వామి, హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమారు, అలాగే పీసీలు శ్రీకాంత్, షేక్ నజీర్, అలాగే నగరంపాలెం పీసీలు ప్రేమ్ కుమార్, క్రాంతి, వసంతరావు నాయక్, వీళ్ళందరూ కూడా కంబైన్డ్ ఎఫర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఎఫర్ట్స్తో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇది మా సూపీరియర్ ఆఫీసర్ని నోటీస్లో పెట్టిన తర్వాత మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం సుప్రజా మేడం గారు ఆ పర్టికులర్ ఆఫీసర్స్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది. బేసికల్లీ ప్రజలకు కూడా ఒక కాషన్ దీని పరంగా ఇవ్వడానికి ఏంటంటే, బైక్స్ ఖచ్చితంగా సెంట్రల్ లాక్ వేయండి. నాట్ ఓన్లీ సెంట్రల్ లాక్, ఖచ్చితంగా టైర్ లాక్ కూడా వేయండి.
అలాగే రీసెంట్గా చూసుకుంటే మనకి జీపీఎస్ ఏవైతే ఉన్నాయో జీపీఎస్ సిస్టమ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి. ఇప్పుడు బైక్స్ యొక్క కాస్ట్ మీరు చూసారు, ₹1,00,000 లోపల ఏ బైక్ రావట్లేదు. 1,50,000 2 lakhs మోర్ దాన్ 5 lakhs కూడా ఉంటున్నాయి కొన్ని బైక్స్. సో మీరు ఒక జీపీఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్డ్లీ 1,500 to 3,000 వచ్చేస్తుంది. దాన్ని ఒక కన్సీల్డ్ లొకేషన్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైతే బైక్ కనిపించట్లేదు ఇమీడియట్లీ మీరు సెల్ ఫోన్ ద్వారా వాటి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో జీపీఎస్ ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే సెంట్రల్ లాక్తో పాటు టైర్ లాక్ వేసుకోండి. అలాగే మీకు ఎక్కడైనా సస్పీషియస్ మూమెంట్స్ ఉంటుంటే పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకురండి. మా యొక్క ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూగా చేస్తున్నాము. నాట్ ఓన్లీ దిస్, ప్రాపర్టీ ఆఫీసర్స్ పరంగా చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ఇతని అమ్మో ఫస్ట్ ఆఫీస్ ఇతనైతే మన నోటీస్కి రావడం అయితే ఇదే ఫస్ట్ ఆఫీస్. ఫ్రెష్ అప్ అండి. తక్కువ రేటుకి 5,000 10,000 అమ్మేస్తాం. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది కదండి, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్. యాక్చువల్లీ అది కూడా ఆలోచించుకోవాలి మీరు. ఎగ్జాక్ట్లీ వితౌట్ డాక్యుమెంట్స్ లేకుండా మనం ఇలాంటి బైక్స్ని పర్చేస్ చేయడం కూడా నేరం అవుతుంది. 411 ఐపీసీ అంటే స్టోలెన్ ప్రాపర్టీని మనం రిసీవ్ చేసుకున్నట్టుగా మన మీద కూడా చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న బైక్స్ని మీరు పర్చేస్ చేయండి, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అయినా కూడా. థ్యాంక్ యూ. ఏదండి ఈ కేసులో ఇతను తాకట్టు పెట్టాడండి 5,000కి 10,000కి అమ్మలేదు. కరెక్ట్ అండి, తాకట్టు పెట్టి తెలియక రైతులకి వాళ్ళ పర్టికులర్ కేసుని మనం పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ హెల్ప్ అయిందండి. చుట్టుకుంట ఏరియాలో ఇతను ఇలాగే ఒక బైక్ ద్వారా వెళ్తుంటే కనుక మన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇతను ఐడెంటిఫై చేసి సిఐ గారు సుబ్బారావు గారి టీము ఇమీడియట్లీ అలర్ట్ అయ్యి అతను పట్టుకోవడం జరిగిందండి. జరిగిందండి నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే. ఒక స్కూటీ మీద 3 కుర్రవాళ్ళు వచ్చి లారీ అతన్ని ఆఫ్ చేసి 5,000 అతని దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం జరిగింది. దాని మీద రాబరీ కేసు కూడా కట్టడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు చుట్టుకుంట దగ్గరే ఇంకొక రాబరీ కేసు విఐపి రోడ్లో జరిగితే మనం ఆ కేసులోని ముద్దాయిలు ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ మీరు చూసుకుంటే చుట్టుకుంట నుంచి అటువైపు మార్కెట్ ఏరియా వైపుగా ఈ ఆకుకూరల మార్కెట్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు జనరల్గా నైట్కి పడుకుని అంటే ఆడ్ టైంలో ఇంటికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మొత్తం ప్రొడక్ట్ అంతా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని డ్రాప్ చేస్తామని చెప్పేసి లేదంటే మీ దగ్గర సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అలాగే ఇటువంటి అఫెన్సెస్ జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్లీ మా నోటీస్ తీసుకురండి. ఆల్రెడీ ఒక కేసుని చేసాము, దీన్ని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇతనికి అయితే చెడు అలవాట్లు ఉన్నాయండి. చెడు అలవాట్లు అంటే ఇప్పుడు మనకి ఒకటి తాగుడు ఈ వ్యసనాలే కాకుండా ఇప్పుడు మీకు ఆన్లైన్లో చూసుకుంటే ఈ బెట్టింగ్ వీటికి సంబంధించినవి కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఆ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన వాళ్ళు కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడి వీటి చేయడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద సచ్ థింగ్.